సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ ఈ ఈ జూన్లో వచ్చేసరికి మనకు ఈ 25th నుంచి ఏమో 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి రిజల్ట్స్ వచ్చేసరికి ఎంత కాదన్నా 1 month పడుతుంది. 1 month పట్టదు, నాకు తెలిసి 20 days లో మీకు రిజల్ట్స్ రిలీజ్ అయిపోతాయి. అయితే అందరూ అడుగుతా ఉన్నది ఏంటంటే, సార్ మరి గ్రేస్ మార్క్స్ అనేది అసలు మాకు R22 బ్యాచ్కి ఇస్తారా, ఇప్పుడున్న R18 బ్యాచ్కి అవి ఉంచుతారా, కొనసాగిస్తారా, లేకపోతే మళ్ళీ రీస్టోర్ చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఈ వీడియోకి హైప్ ఉంటాయి. ఇక టాపిక్ లో వెళితే R22 గ్రేస్ మార్క్స్ అప్డేట్ కి నేను ఏం చెప్పాను, మీరు రిక్వెస్ట్ లెటర్లు పెట్టినా, మీరు ఏమి చేసినా, ఎవరిని పట్టుకున్నా వాళ్ళు ఇవ్వాలి అని ఫిక్స్ అయితే బీటెక్కే కానివ్వండి, బీఫార్మసీయే కానివ్వండి, ముందుగా బీటెక్ కాబట్టి బీటెక్ ఇచ్చిన తర్వాత బీఫార్మసీకి కూడా ఇస్తారు ఇస్తే గనక. అయితే 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే. దానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడే గ్రేస్ మార్క్స్ కనుక ఇచ్చేస్తే వీళ్ళు రాసే వాళ్ళు కూడా ఎగ్జామ్ని వదిలేసి పక్కన పెడతారు. సో దాని గురించి అప్పుడు పెట్టమైతే. అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు, స్టార్ మార్క్ ఏమైనా ఇస్తారంటే అడ్వాన్స్ సప్లీలో అయితే మీకు స్టార్ మార్క్ రాదు. ఇక జూనియర్స్తో కలిసి నెక్స్ట్ ఇయర్ అంటే నవంబర్లో జరగబోయే ఎగ్జామ్స్ కనుక ఏది రాసినా కూడా మీకు స్టార్ మార్క్ అనేది పడుతుంది. ఇక గ్రేస్ మార్క్స్ గురించి మీకు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావాల్సిందే. బీటెక్ అయినా బీఫార్మసీ అయినా. బీటెక్ వస్తే మీకు అర్థమైపోద్ది బీఫార్మసీకి కూడా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. ఇక R18కి వచ్చేసరికి రీస్టోర్ చేస్తారా, 30-23 తీసేసి 9-7 అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అటువంటిది ఎప్పుడూ లేదండి. ఇక లైఫ్ టైం కింద వాళ్ళు ఇచ్చేశారు. R18 పాస్డ్ అవుట్ అయిపోయింది కాబట్టి, అప్పుడు ప్రాసెస్ అయిపోయింది కాబట్టి లైఫ్ టైం కింద ఆ లైఫ్ టైం ప్రాసెస్ ఏదైతే వాళ్ళు శాంక్షన్ చేశారో దాని ప్రకారం ఇస్తారు. ఎన్ని సబ్జెక్టులకి ఏంటని చెప్పేసి అప్పుడు మనం మాట్లాడుకున్నాం. దాని ప్రకారమే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఓవరాల్గా ఇదండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.